Fantastic, superb, mind-blowing, unbelievable. We are making boneless chicken strips from KFC and chicken popcorn. బేసికలీ చిన్నపిల్లలకి ఇలాంటి మీట్ అవన్నీ అంటే టచ్ చేయడం అంత కంఫర్టబుల్ ఉండరు. బట్ మా బుడ్డోడికి ఏంటంటే ఆ మీట్ టచ్ అనేది తెలుసు. మనకు బాటిల్లో దొరకదా సోడా, తాగే సోడా. బోన్లెస్ చికెన్ స్ట్రిప్స్, and chicken popcorn. Mama, you're the best cook in the whole world. Thank you, Ryan. నీ పాదాలకు వల్ల నాడుగులు సాగాలం. మొత్తానికి మా కేఎఫ్సి చికెన్ రెడీ అయిపోయింది రాయన్. థ్యాంక్ యూ రాయన్. కేసీ చికెన్ ఎట్లుంటుందో అది అట్లానే ఉంది, సేమ్ కదా. అయిపోయింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై మదర్స్ ఛానల్ శ్రద్ధా స్విష్. హాయ్ గైస్, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక కుకింగ్ వ్లాగ్తో మేము ముందుకు వచ్చాము. అండ్ ఈరోజు యాక్చువల్లీ ఏంటంటే ఒక ఎక్స్పెరిమెంటల్ వ్లాగ్ అనమాట. నాకు అర్థం కాలేదు సార్. చాలా మంది యూట్యూబర్స్ ఇప్పుడు కేఎఫ్సి చికెన్ అనేది ట్రై చేస్తున్నారు. సో ఆ వీడియోస్ చూసి నేను కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కేసీ చికెన్ Fantastic, superb, mind-blowing, unbelievable. సో కేఎఫ్సీలో అంటే పెద్ద డ్రమ్ స్టిక్స్ కానీ పెద్ద పెద్ద పీసెస్ అయితే పిల్లలు అంత తినలేరు కదా. చికెన్ స్ట్రిప్స్ ఫ్రమ్ కేఎఫ్సీ అండ్ చికెన్ పాప్కార్న్. నీకు ఇష్టమా? నీకేమి ఇష్టం? పాప్కార్న్ ఇష్టమా, బోన్లెస్ స్ట్రిప్స్ ఇష్టమా? పాప్కార్న్. సో రాయన్కి పాప్కార్న్ ఇష్టం అండ్ విశ్వాకి బోన్లెస్ స్ట్రిప్స్. కేఎఫ్సీకి వెళ్తే తినేది ఒకటి బోన్లెస్ స్ట్రిప్స్, లేదంటే ఎప్పుడైనా ఒకసారి జింగర్ బర్గర్. బట్ ఆయనకు బోన్లెస్ స్ట్రిప్స్ అనేది చాలా ఇష్టం, ఎందుకంటే దాంట్లో మీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ మేక్ హోమ్ మేడ్ కేఎఫ్సి చికెన్. మమ్మీ నువ్వు మర్చిపోయినావా? నేను హెల్ప్ చేస్తున్నా. అవును, ఈరోజు యాక్చువల్లీ నేను చెప్పడం నిజంగా మర్చిపోయినా, సారీ నాన్న. సో ఈరోజు వీడియోలో రాయన్ జస్ట్ ఊరికే ఒక సైడ్ క్యారెక్టర్ లాగా కాదు, వాడు నన్ను కుక్ చేయడానికి హెల్ప్ చేస్తాడు అనమాట. సో రాయన్కి యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే హీ లవ్స్ టు కుక్. నాకు హెల్ప్ చేయడానికి వచ్చిండు. లెట్స్ స్టార్ట్ కుకింగ్. yes. సో ఈ హోమ్ మేడ్ కేఎఫ్సి చికెన్ కోసం నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానంటే, సో చికెన్ ఇది బోన్లెస్ స్ట్రిప్స్, సో ఇలాంటి సైజ్ పీసెస్ తీసుకున్నాను. అండ్ ఇవి చికెన్ పాప్కార్న్ కోసం ఇలాంటి చిన్న చిన్న పీసెస్ 400 గ్రామ్స్ ఉంది. అండ్ ఇది ఒక 200-250 గ్రామ్స్ ఉంటుంది అంతే, జస్ట్ కొంచెం కొంచెం తీసుకున్నాం. అండ్ ఇది మైదా. సో కొలతలేం లేదు, 1 బిగ్ కప్ తీసుకున్నాం, ఎందుకంటే మనకు డస్టింగ్ కి కావాలి కాబట్టి. తీసుకున్న 1/2 కప్ కార్న్ ఫ్లవర్ అండ్ కొంచెం పెరుగు, సాల్ట్. ఇది పెప్రికా పౌడర్, స్మోక్డ్ పెప్రికా అని దొరుకుతుంది మనకు, ఏదన్నా స్టోర్లో దొరికేస్తుంది. లెమన్, సోయా సాస్, కొంచెం ఆరిగానో. ఇది వచ్చేసి పెరి పెరి మసాలా అండ్ మ్యాగీ మసాలా ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, సో అవి రెండు మిక్స్ చేసిన పెరి పెరి అండ్ మ్యాగీ మసాలా. అండ్ ఈ సేమ్ పౌడర్ నేను తర్వాత చెప్తా దీని గురించి, ఇది చాలా సీక్రెట్ మసాలా కూడా ఇది. అండ్ లాస్ట్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్. ఫస్ట్ రాయన్ నాకు గివ్ మీ జింజర్ గార్లిక్ పేస్ట్. 1 స్పూన్. ఇంట్లో కొంచెం తక్కువ, దీంట్లో కొంచెం ఎక్కువ. నెక్స్ట్ నాకు ఆరిగానో రాయన్. థ్యాంక్ యూ. సో ఆరిగానో నేను 1 స్పూన్ తీసుకున్నా, రెండిట్లో హాఫ్ వేస్తా. గివ్ మీ పెప్రికా పౌడర్. పెప్రికా పౌడర్. పెప్రికా ఇదేంటి మరి నువ్వు ఇచ్చింది పెప్రికా? ఇది మర్చిపోయినావా రాయన్? సో ఇది 1 స్పూన్. పెప్రికా పౌడర్ అంటే ఏంటిది మమ్మీ? సో పెప్రికా పౌడర్ అంటే మామూలుగా చిల్లీస్, మన దగ్గర కారం పొడి ఉంటుంది కదా, మామూలు చిల్లీస్ని ఆరబెట్టి పౌడర్ చేస్తారు కదా కారం పొడికి. ఇది పెప్రికా అంటే దాన్ని కొంచెం వేయించుతారు, స్మోక్ ఇస్తారు దానికి. ఓకే, స్మోక్ ఇచ్చిన ఎండుమిర్చిలని పౌడర్ చేసి దాన్ని పెప్రికా అంటారు. సేమ్ మిర్చి పౌడరే. సో ఇది మన దగ్గర అవైలబుల్ లేకపోతే మనం ఇంట్లో ఉన్న కారం పొడి కూడా యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఎనీ చికెన్ 65 మసాలా, తందూరి మసాలా,
అలాంటిది ఏదైనా వేసుకున్నా బాగుంటుంది టేస్ట్, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనకు ఇండియన్ టేస్ట్ కావాలి కాబట్టి. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ రాయన్ గివ్ మీ పెరి పెరి మసాలా, అది వన్ ఫేవరెట్ కదా. సో ఇది కూడా విల్ టేక్ 1 స్పూన్. ఎస్. దీని తర్వాత రాయన్ గివ్ మీ లెమన్. థ్యాంక్ యూ రాయన్. లెమన్ వేస్తే ఏమవుతుందో తెలుసా రాయన్, చికెన్లో లెమన్ వేస్తే చికెన్కి మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ వస్తుంది, అండ్ ఇట్లా స్మెల్ రాదు, సూపర్ స్మెల్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ రాయన్ గివ్ మీ సోయా సాస్. థ్యాంక్ యూ. సో సోయా సాస్ అనేది మన చికెన్కి మంచి ట్యాంగీ టేస్ట్ ఇస్తుంది. సో కంపల్సరీ సోయా సాస్ మాత్రం వేసుకోవాలి. సో నెక్స్ట్ కర్డ్. సో కర్డ్ కూడా దీంట్లో మనము చికెన్ని సాఫ్ట్గా ఉంచుతుంది, ఇట్లా టెండరైజ్ చేస్తుంది చికెన్ కాబట్టి, టేస్టీ కూడా చేస్తుంది. 3 స్పూన్స్ అట్లా వేసుకుంటా. మరీ ఎక్కువ వేసుకుంటే చికెన్ ఇట్లా వాటరీగా అయిపోతుంది, మనకు కొంచెం మ్యారినేషన్ డ్రైగానే ఉండాలి కాబట్టి ఇది. సో మనం అన్నీ వేసేసుకున్నాము. ఇప్పుడు 2 మిక్స్ చేసేయాలి. సాల్ట్ వేయలేరా ఆయన మనం? షిట్. థ్యాంక్ యూ మిస్టర్ కెమెరామెన్, గుర్తు చేసినందుకు. ఓకే, డన్. సో ఇప్పుడు అయిపోయింది కదా. రాయన్, ఆర్ యు రెడీ టు మిక్స్? చలో మిక్స్ చేద్దామా? 1 2 3. బేసికలీ చిన్నపిల్లలకి ఇలాంటి మీట్ అవన్నీ అంటే టచ్ చేయడం అంత కంఫర్టబుల్ ఉండరు వాళ్ళకు, దే ఫీల్ లిటిల్ యక్కీ. బట్ మా బుడ్డోడికి ఏంటంటే ఆల్రెడీ చికెన్ కానీ ఫిష్ కానీ వానికి అంటే ఆ మీట్ టచ్ అనేది తెలుసు. సో హీ లవ్స్ టు హెల్ప్ మీ ఇన్ ద కిచెన్ కదా రాయన్? Yes, Mama. Shall I help you? Yes. ఇట్లా చూడు, చేతుకుంది చూడు, టేస్ట్ చూడు. బాగుందా? నిజంగా బాగుందా? సూపర్ ఉంది. ఓకే, సో అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మనము డ్రై పిండి మిక్స్ చేసుకుందాం. ఓకేనా? సో మ్యారినేషన్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం డ్రై ఇంగ్రీడియంట్ అంతా మిక్స్ చేసుకుందాము. సో అదేంటంటే మనకు చికెన్ పైన కోటింగ్ రావడానికి డస్టింగ్ చేస్తాం, ఫ్లవర్ డస్టింగ్. అండ్ చాలా మంది ఏంటంటే అంటే 2-3 మ్యారినేషన్లు 2-3 లేయర్స్ చేస్తారు. అంటే ఫస్ట్ మామూలు మ్యారినేషన్, తర్వాత ఎగ్లో డిప్ చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ పిండిలో చేస్తారు. సో ఇట్స్ అ వెరీ బిగ్ మెస్సీ ప్రాసెస్. బట్ రాయన్ వీఆర్ డూయింగ్ వెరీ ఈజీ. ఓకే, సో కిడ్స్తో కూడా ఇలాంటివి అంటే ఇలాంటివంటే రాయన్ అలవాటు చేస్తాడు, వానికి తెలుసు, వానికి ఆ భయం ఉంది ఏది ముట్టాలో ఏది ముట్టద్దు అని చెప్పేసి నేను వానితో పాటు ఎప్పుడు ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాను వాని కిచెన్లో. యూ గైజ్ ఆల్సో మీ పిల్లలతో కొంచెం కిచెన్లో ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకు కొంచెం ఫన్గా ఉంటుంది. అండ్ ఈరోజు మేము ఎంత సింపుల్గా అయితే అంత సింపుల్గా చేస్తున్నామండి. సో ఫస్ట్ అయితే 1 కప్ మైదా తీసుకున్నా అండ్ 1/2 కప్ కార్న్ఫ్లవర్ కదా. సో ఇవి 2 దీంట్లో వేసేసుకోవాలి అంతే. ఎందుకంటే డస్టింగ్ చేయడానికి పిండి అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే మనకు బెటర్. 1 స్పూన్ ఆఫ్ సాల్ట్. ఓకే, మ్యారినేషన్లో ఉంది కాబట్టి నేను జస్ట్ 1 స్పూన్ వేసి, ఈ పాప్రికా పౌడర్ కూడా 1 స్పూన్ అంతా. డన్. సో ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం. ఓకే, సో దీనికంటే ఫోక్తో మిక్స్ చేస్తే ఈజీగా మిక్స్ అవుతుంది రాయన్. ఓకే, ఎప్పుడన్నా పిండి మిక్స్ చేయడానికి ఫోక్ తీసుకోవాలి లైక్ దిస్. ఓకే, సో సాల్ట్ అండ్ పాప్రికా అంతా మంచిగా మిక్స్ అవ్వాలి. ఓకే, సో ఈ డ్రై పౌడర్ మ్యారినేట్ మొత్తం అంటే డ్రై మిక్స్చర్ని మనం మిక్స్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటంటే వీ వాంట్ చిల్డ్ వాటర్. సో ఐస్ కోల్డ్ వాటర్ కావాలి దానికి. We need ice and cold water. Yes. Cold water. Ice cool water. మనం చికెన్కి ఐస్ బాత్ ఇస్తాం. కంపల్సరీ ఐస్ చిల్డ్ వాటర్ ఎందుకు తీసుకున్నామో దానికి ఒక రీజన్ ఉందన్నమాట. సో యాక్చువల్లీ KFC చికెన్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఏంటంటే సోడా ఉంటుంది కదా, సోడా మనం డ్రింక్ చేసే సోడా, తినే సోడా కాదు, మనకు బాటిల్లో దొరకదా సోడా, తాగే సోడా.
అది దాంట్లో మిక్చర్లో డిప్ చేస్తారనమాట. సో నా దగ్గర ఇప్పుడు సోడా లేదు కాబట్టి చిల్డ్ వాటర్. దానివల్ల ఏమవుతుందంటే ఈ కోటింగ్ దాన్ని గట్టిగా పట్టుకుంటుంది. అండ్ ఆ కోల్డ్ చికెన్ని మనము హాట్ ఆయిల్లో వేస్తే పైన ఉన్న లేయర్ అనేది క్రిస్పీగా అవుతుంది. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. సో దట్స్ ద టెక్నిక్. నౌ లెట్స్ స్టార్ట్. ఫస్ట్ విల్ టేక్ 1 piece ఆఫ్ చికెన్. ప్రెస్ చేస్తూ మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేయాలి. ఓకే, సో ఇలా ఓకే, ఇలా ఫస్ట్ నీట్గా కోట్ చేసుకున్న తర్వాత సో దీంట్లో ఇలా ఇలా ఆల్మోస్ట్ ఇట్లా మంచి స్క్వీజ్ చేసినట్టు చెయ్యాలి. అప్పుడే మనకు దీనికి కోటింగ్ అనేది పడుతుంది. ఫిల్డ్ వాటర్ ఆగు నీకు చూపిస్తా. అండ్ డిప్ చేసి దీన్ని కదలొద్దు, దీన్ని అంటే యూ షుడ్ నాట్ షేక్ ఇట్. సో ఇప్పుడు ఫస్ట్ కోట్ అయింది కదా, మీరు చూడండి. ఇప్పుడు ఆల్రెడీ దీని మీద కొంచెం ఇట్లా లేయర్ వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో వేసేయాలి. అన్నీ వేసేసాం మళ్ళా ఇట్లా ఫుల్ కోట్ చేసేయాలి. కోట్ చేసి ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇట్లా అనాలి. లేయర్ కనిపిస్తుందా మీకు? క్రాక్స్ అదే మనకు క్రిస్పీనెస్ వచ్చేదన్నమాట. సో మనకు ఇంకా ఇది ఇనఫ్ అనమాట. ఇంకా కొంచెం కావాలన్నా మళ్ళీ ఒకసారి కూడా డిప్ చేయొచ్చు, బట్ దిస్ ఇస్ ఇనఫ్. అంతా తీసేసి విడబెట్టుకుందాం. ఒక 2-3 పీసెస్ చేసుకుంటే ఒక బ్యాచ్ కంప్లీట్ అయిపోతుంది. అది చేసిన తర్వాత చూపిస్తాం. అండ్ ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఐఎమ్ నాట్ ఇన్వాల్వింగ్ రాయన్ కాబట్టి, బికాస్ దిస్ ఈజ్ నాట్ దట్ సేఫ్ ఫర్ కిడ్స్ కాబట్టి కిడ్స్ని కొంచెం దూరం ఉంచడమే బెటర్. సో వానికి కొంచెం గ్యాప్ ఇచ్చిన. అండ్ ఇంకొకటి దీంట్లో ఫాలో అయ్యేది ఏంటంటే చికెన్ వేయగానే దాన్ని టచ్ చేయకూడదు స్పూన్తో కానీ. అది దానికి కొంచెం టైం ఇవ్వాలి. కోల్డ్ నుంచి సడన్లీ హాట్లో పోయినందుకు ఆ లేయర్ ఫామ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి దానికి టైం ఇవ్వాలి. ఆయిల్ టెంపరేచర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ చికెన్. సో ఫస్ట్ మంచిగా వేడెక్కాలి, తర్వాత మీడియం చేసి వదిలేయాలి కాసేపు. ఆయిల్ టెంపరేచర్ నార్మల్ అంటే కొంచెం మీడియం అయ్యే వరకు ఆగాలి, అప్పుడే చికెన్ వేయాలి. లేదంటే ఏంటంటే పైనుండి మాడిపోతుంది, లోపల చికెన్ కుక్ అవ్వదు. ఇవి అయితే రెడీ అయిపోయినాయి. బట్ నాకు తెలిసి వాళ్ళు కొంచెం కలర్కి ఏమైనా వేస్తారేమో, ఎందుకంటే నేను ఇక్కడ కలర్ ఏం వేయలేను కదా, కొంచెం వైట్గా వచ్చింది. లాస్ట్కి ఒక మసాలా స్ప్రింకిల్ చేస్తాం కదా, మేబీ అది వేసిన తర్వాత కొంచెం కలర్ మారుతుంది. సెకండ్ బ్యాచ్ అంటే పాప్కార్న్ అది చేసేటప్పుడు వీల్ ట్రై కొంచెం పసుపు యాడ్ చేయడానికి, మేబీ కొంచెం కలర్ మారుతుందేమో. బట్ నాకైతే టెక్స్చర్ అదంతా అయితే మంచిగా వచ్చింది. దీనిపైన నేను అప్పుడు చెప్పాను కదా ఒక పెరి మసాలాలో దీంట్లో కొంచెం కారం యాడ్ చేసుకున్నా. అండ్ ఈ మసాలా పై నుండి స్ప్రింకిల్ చేస్తాను అన్నమాట. దిస్ ఇస్ లుకింగ్ నియర్ బై టు KFC స్ట్రిప్స్. అండ్ ఫస్ట్ టైం ట్రై చేసినాను కాబట్టి నాకు కూడా అంటే మేబీ ఏమన్నా దీంట్లో ఎక్కువ తక్కువ అయితే నెక్స్ట్ టైం నేను దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ టేస్ట్ రియలీ గుడ్. నిజంగా చెప్పాలంటే KFCకి కొంచెం దూరంగా ఉంది, బట్ టేస్ట్ మాత్రం అమేజింగ్గా ఉంది. లేయర్ కూడా సన్నగా ఉంది. విశ్వకు ఎక్కువ మైదా లేయర్ నచ్చదు, అలాగే యూ కెన్ సీ లేయర్ సన్నగా ఉంది. చికెన్ చాలా మాయిస్ట్గా ఉంది, గట్టిగా లేదు, సాఫ్ట్గా ఉంది అండ్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. ఇది విశ్వతో కూడా టేస్ట్ చేసి చూపిస్తాం అట్లుందో. ఒకసారి టేస్ట్ చూడు. నువ్వు తింటా కరా అంటే తింటున్నావు ఏం చెప్తాలే. ఒక్క నిమిషం వాడు కూడా తినని, వాడు కూడా చెప్తాడు, ఇద్దరం చెప్తాం. వాడేమంటాడు చూద్దాం. శ్రద్ధ టెక్స్చర్ పక్కకు పెట్టు. లేయర్ ఉంది చూడు, ఇంత సన్న లేయర్
ఓకే, కేఎఫ్సి చికెన్లా లేదా మనం చికెన్ ఇట్లాంటి కొన్నప్పుడు లేయర్ బాగా దొడ్డుగా ఉంటుంది. నేను అందుకే ఎప్పుడు రెగ్యులర్గా తినా. ఎప్పుడన్నా ఇంకా నా డైట్ దొరకలేదు, నాకు ఫుడ్ నాకు దొరకలేదు, నాకు ప్రోటీన్ దొరకలేదు అంటే తినేస్తా. నిజంగా చెప్తున్నా, లేయర్ చాలా బాగుంది, టెక్స్చర్ ఓన్ కావాలి. వాళ్ళు చికెన్ ఎంత మంచిగా ఉన్నది, చికెన్ మంచిగా ఉడకడం కావాలి. అదే మసాలా పెరి ఇంకా యాజ్ ఇట్ ఈస్ దాన్ని కేఎఫ్సీ ఎట్లుంటుందో టేస్ట్ అట్లనే ఉన్నది. ఏనా శ్రద్ధ బాగుంది, ఇట్స్ గుడ్, థ్యాంక్ యూ. హ్యాపీలీ క్యారీ ఆన్. కలర్తో ఉడికి ఏం చేసేది, ఇట్స్ ఇంట్లో లైక్ చేస్తే బాగుంది ఆల్మోస్ట్ అదే కలర్. అంటే మేబీ దాని కలర్ గిలర్ ఏమో తెలియదు కానీ వాళ్ళు కొంచెం మేబీ ఎక్కువ స్పైసెస్ వేస్తారు. మనం ఇంట్లో ఉన్నదాంతో చేసినాం కాబట్టి నాకైతే 90% టేస్ట్ దగ్గరకు ఉంది. ఏమయ్యి Mama, you're the best cook in the whole world. థ్యాంక్ యూ రాయన్, నీ మాట చాలరా నాకు. నీ పాదాలకు వల్ల నా అడుగులు సాగాలం. సో స్ట్రిప్స్ వేసేసుకున్నాము, ట్రై చేసినాము, మంచిగా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ పాప్కార్న్ వేసుకుందాము. సో నేను ఒకటి ఏంటంటే, ఇందాక కలర్ కొంచెం తక్కువ వచ్చింది కదా, సో ఈ పిండిలోనే కొంచెం కారం, మన ఇంట్లో కారము అండ్ లైట్గా పసుపు వేద్దామని ఒక చిన్న ప్లాన్ వేసిన. చూద్దాం కలర్ ఏమైనా మారుస్తుందా. సో నాకు దీంతోనే ఒక్కటేం తెలిసిందంటే, మనం ఎంత బయట నుండి అలాంటి అంటే ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ కాదు, ఇలాంటి మనము రెస్టారెంట్స్ ఫుడ్ ట్రై చేస్తున్నప్పుడు పర్ఫెక్ట్గా రావాలి, ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి అని ఏం లేదు. మనం ట్రై చేయాలి. ఎండ్ ఆఫ్ ద డే మనం బయట తినకుండా ఇంట్లో తినాలని మనది ఒకటి ఉంటుంది కదా ఇంటెన్షన్, అదొకటి పూర్తయితే చాలు. ఇప్పుడు మా ఆయనే హ్యాపీ, ఆయనకు ఇంట్లో దొరికేస్తుంది అదే టేస్ట్ అని. రాయన్ ఇస్ సో హ్యాపీ. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నందుకు నాకు ఒకటి ఓసిడి, నాకేందంటే నేను చేసేది ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, కొంచెం కూడా ఎక్కువ తక్కువ అయితే నేను చాలా డిసప్పాయింట్ అయిపోతాను. టేస్ట్ 99% దగ్గరకు ఉంది కాబట్టి నేను చాలా చాలా హ్యాపీ. సో చికెన్ పాప్కార్న్ని కూడా కోట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాము. నాన్న ఇది చూసినావా, ఆ స్ట్రిప్స్కి ఆ టెక్స్చర్ రాలేదు కానీ పాప్కార్న్ మీద చూసినావా. సో చూడ్డానికైతే సేమ్ ఎగ్జాక్ట్లీ సేమ్ కేఎఫ్సి పాప్కార్న్కి ఉన్న టెక్స్చరే వచ్చింది. ఐ ఆమ్ సో హ్యాపీ. టేస్ట్ అయితే దింపేస్తున్నా నేను, టేస్ట్కి అసలు ఇదే లేదు. సో మై కేఎఫ్సి చికెన్ రెసిపీ సక్సెస్ఫుల్. చూసారా, కారం అండ్ పసుపు వేసినందుకు కొంచెం కలర్ బెటర్గా వచ్చింది. బెటర్ కాదు, ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ సేమ్ కలర్ వచ్చింది. మన సీక్రెట్ మసాలా వేసుకొని ఇలా టాస్ చేసి టేస్ట్ చేసేద్దాం ఇది కూడా. ఓకే, కేఎఫ్సీలోనైతే ఇలాంటి మసాలా కోసము ఇంకా ఎక్స్ట్రా చార్జ్ చేస్తారు తెలుసా, పే చేసి మరీ మసాలా వేయించుకుంటారు. సో మొత్తానికి మా కేఎఫ్సి చికెన్ రెడీ అయిపోయింది. రాయన్, థ్యాంక్ యూ రాయన్, నువ్వు చాలా హెల్ప్ చేసినావు రాయన్ నాకు. You're welcome. హౌ డూ యూ ఫీల్? చూసి ఎట్లా అనిపిస్తుంది? కేఎఫ్సి నుంచి తీసుకొచ్చినట్టు ఉందా? సేమ్ కేసీ చికెన్ ఎట్లుంటుందో అది అట్లానే ఉంది. సేమ్ కదా. అయిపోయింది. ఇప్పుడు చిన్న సార్ జడ్జ్మెంట్ వచ్చేసింది, పెద్ద సార్ జడ్జ్మెంట్ రావాలి. సార్ రావాలి సార్. సో ఇది చికెన్ పాప్కార్న్ ఇవి రెండు, అండ్ ఇది చికెన్ స్ట్రిప్స్. చాపాన్స్ వేరే కెమెరామెన్ వచ్చి తీసిండు, ఇవి నాకు చెప్తుంది ఇది చికెన్ పాప్కార్న్, ఇది చికెన్ కేఎఫ్సి స్ట్రిప్స్ అంట. అదే అండి, ఐఎమ్ సో హ్యాపీ. ఆ హ్యాపీనెస్లో చెప్పిన. సో నేను తినిపిస్తాను. ఆగు, కొంచెం పసుపు కొంచెం కారం వేయగానే సేమ్ కేఎఫ్సి న్యాచురల్ గా. గుడ్ ట్రై, వండర్ఫుల్ రెసిపీ మీ వ్యూవర్స్ కి ఇస్తున్నావు అండ్ మంచి ఫుడ్ మాకు ఇస్తున్నావు. తిన్నావు కూడా అప్పుడే. ఎట్లుంటది మరి మనతోని?
క్రంచి క్రంచి వస్తుంది సౌండ్. చూపో బయట కేఎఫ్సీకి వెళ్ళి తినాలన్నా బయటకు వెళ్ళి ఫ్రైడ్ ఫుడ్ తినాలని అస్సలు అలౌ చేయ, చాలా రేర్ అన్నమాట. బట్ ఇంట్లో చేసుకుంటే ఏంటంటే మన నూనె మనం అప్పుడే ఫ్రెష్ ఆయిల్ వాడతాం కాబట్టి, అండ్ ఎప్పుడైనా ఇట్లా పిల్లలకి తినాలనిపిస్తే మమ్మీలు ఎప్పుడు చేసి పెట్టడానికి రెడీ ఉంటారు. టేస్ట్ అయితే ఎగ్జాక్ట్లీ కేఎఫ్సీ, Yes. ఎగ్జాక్ట్లీ. ఎంత సింపుల్ తెలుసా, అసలు వాళ్ళు ఏదోదో పెరి చేస్తారని ఎంత ఎక్స్ట్రా పే చేస్తాం అసలు దానికోసం. జస్ట్ మ్యాగీ మసాలా ఇంట్లో మనం దొరుకుతుంది కదా, మ్యాగీ మసాలాలో కొంచెం కారం వేసినండి అంతే. ఎస్. సో మొత్తానికి కేఎఫ్సీ చికెన్ అయితే సక్సెస్ఫుల్గా చేసేసినాం. అండ్ చాలా రోజుల తర్వాత ఒక కుకింగ్ వీడియో పెట్టినాం. అండ్ ఇది ఫస్ట్ టైం చేస్తున్నందుకు సక్సెస్ఫుల్గా వచ్చింది కాబట్టి ఐఎమ్ సో 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 హ్యాపీ ఫర్ దిస్. ఇది ఈరోజు వీడియో అండి. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఒకవేళ మీకు కూడా వీడియో నచ్చితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Shraddha's Fish. ఎస్. అండ్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దాం. Until then, bye bye. బాయ్ బాయ్. Keep eating. Right from the start.